హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నీరజ ఫుడ్స్. మనకు ఏ సీజన్లో దొరికే వాటిని ఆ సీజన్లో తీసుకోవడం వలన హెల్త్కి ఎంతో మంచిది. అవి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఏవైనా కావచ్చు. ఇప్పుడు ఈ సీజన్లో మనకు విరిగా దొరికే మామిడికాయలతో ఎన్నో వంటకాలను మనము చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఈరోజు వీడియోలో మామిడికాయతో పచ్చి పులుసును ఎలా చేసుకోవాలో చూద్దాం. అది కూడా డిఫరెంట్గా ఈజీగా ఎలా చేసుకోవాలో ఇక్కడ చూద్దాం. దానికోసం నేను ఇక్కడ పచ్చి మామిడికాయను ఒకటి తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి దాని తొక్క తీసి బాగా తురుముకొని పెట్టుకోవాలి. తురుముకున్న మామిడికాయను మనకు వీలుంటే మొత్తము చేసుకోవచ్చు. ఆ పులుపుదనాన్ని బట్టి దాంట్లో సగం వరకు తీసుకొని చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను దానికోసము 2 టేబుల్ స్పూన్లు తురుమును తీసుకొని దాంట్లో 4 గ్లాసుల నీళ్లు పోసి స్టవ్ వెలిగించి దానిపైన పెట్టి ఆ నీళ్లను 10-15 నిమిషాల వరకు బాగా మరిగించుకోవాలి. మనం పోసిన నీళ్లు కొంచెం ఇంకిపోయేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది. ఇందులో నీళ్లు పోయడము మామిడికాయ పులుపుదనాన్ని బట్టి మనము మీకు ఎంతవరకు పులుపు అవసరమో అంత వరకు నీళ్లు అడ్జస్ట్ చేసుకొని పోసుకుంటే సరిపోతుంది. ఈ నీళ్ళు పోసిన తర్వాత బాగా మరిగించుకోవాలి. 5-10 నిమిషాల వరకు మరిగించిన తర్వాత దాంట్లో రుచికి తగినట్టు ఉప్పును వేసి మళ్ళీ ఒక్కసారి కలిపి మరిగించుకోవాలి. మరుగుతున్న పులుసులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా 1 చెంచా వేసుకొని మరిగించుకుంటే సరిపోతుంది. బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీనికోసము మనము పోపును రెడీ చేసుకోవాలి. పోపును రెడీ చేసుకోవడం కోసము స్టవ్ పైన ఒక చిన్న సైజు కడాయిని పెట్టి అది కొంచెం వేడైన తర్వాత దాంట్లో 1 చెంచా నూనె పోసిన తర్వాత అది కొంచెం వేడైనాక అందులో 1 టీ స్పూను మెంతులను వేసుకోవాలి. మెంతులు వాడడం వల్ల మనకి పులుపుదనం అన్నది బ్యాలెన్స్ అవుతుంది. పులుపులోని మెంతుల వల్ల టేస్ట్ మరింతగా పెరుగుతుంది. మెంతులు వేడవుతుండగానే దాంట్లోనే 2 చెంచాల జీలకర్రను వేసి అది వేగుతుండగానే 5-6 వెండి మిరపకాయలను తుంచి వేసుకోవాలి. మిరపకాయలు కూడా నూనెలో ఫ్రై అవుతుండగానే కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని అవి బాగా నూనెలో ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దాంట్లో 1 చెంచా పసుపుని 1/2 టీ స్పూన్ ఇంగువని వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. మనము మరిగించిన పులుపు కొంచెం వరకు చల్లారినాక దాంట్లోనే మనము పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని సన్నగా కట్ చేసి ఆ ఉల్లిపాయలను మరియు కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి ఆ కొత్తిమీరలను కూడా బాగా వేసుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేసుకోవడం వల్ల ఆ పులుపుదనం అన్నది ఆ ఉల్లిపాయలకు బాగా పడుతుంది. బాగా కలిపిన తర్వాత మనము ముందుగా చేసి పెట్టుకున్న పోపును కూడా వేసి బాగా కలుపుకొని మనము ఇక్కడే ఉప్పును అడ్జస్ట్ చేసుకొని చూసుకొని వేసుకోవాలి. ఎంతో రుచికరమైన మామిడికాయ పచ్చి పులుసు రెడీ. ఇది మనము ఈ సమ్మర్లో చేసుకోవడం వల్ల ఎంతో హెల్తీ. మనము ఫ్రై కర్రీస్ కానీ లేదా ఏదైనా కూరలు తినేటప్పుడు మనకు కొంచెము లిక్విడ్గా పులుసులను చేసుకొని తింటే కడుపు నిండా తినగలము. ఈ విధంగా ఒకసారి చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.